మెజారిటేరియజం ఇన్ శ్రీలంక. ఈ యొక్క టైటిల్లో ఏం రాశాడో ఒకసారి చూద్దాం. మనకి శ్రీలంకకు బ్రిటిష్ వాళ్ళ నుండి మనకి 1948లో ఇండిపెండెంట్ అనేది వచ్చింది. సింహళీయులు అధిక సంఖ్యాకులు కాబట్టి వారి నాయకులు ప్రభుత్వంపై ఆధిపత్యం చలాయించాలనుకున్నారు. ఇది మెయిన్గా మనకి ప్రాబ్లం అనేది. దీన్నే మెజారిటేరియజం అనే పదాన్ని చూపించడం చేశాడు రైటరు. మళ్ళీ ఒకసారి చూడండి. బ్రిటిష్ వాడి నుండి 1948లో మనకి ఇండిపెండెన్స్ అనేది వచ్చింది ఈ యొక్క శ్రీలంకే. ఇప్పుడు ఏంటి, శ్రీలంకలో మనకి సహజసిద్ధంగా మనకి ఏంటంటే సింహళ మాట్లాడేవాళ్ళు, సింహళ లాంగ్వేజ్ మాట్లాడేవాళ్ళు సింహళీయులు అధిక సంఖ్యాకులు ఉన్నారు. కాబట్టి వారి నాయకులు ఏం చేశారు అంటే, వారి లీడర్స్ అనేవాళ్ళు ప్రభుత్వంపై ఆధిపత్యం ఏం చేశారంటే చలాయించాలనుకున్నారు, మెజారిటేరియజం చూపించాలనుకున్నారు. ఫలితంగా అది ఒక ప్రజాస్వామికంగా అంటే డెమోక్రసీని బేస్ చేసుకుని ఎన్నికైనటువంటి ప్రభుత్వం సింహళీయులు ఏం చేశారంటే ఆధిపత్యాన్ని అంటే సుప్రీమసీని ఎస్టాబ్లిష్ చేయాలనే ఉద్దేశంతో సింహళీయులకు అనుకూలమైనటువంటి చర్యలు ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వచ్చారు. దాంతో ప్రాబ్లం అనేది క్రియేట్ అయింది. ఏం చేశారు అనేది ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం. ఇక్కడ మెయిన్గా మన యొక్క టెక్స్ట్ బుక్లో ఒక 3 విషయాలు ఇక్కడ డిస్కస్ చేశాడు. ఫస్ట్ది ఏంటంటే 1956 ఒక యాక్ట్ ద్వారా సింహళ భాషను ఏకైక అధికార భాషగా గుర్తించడానికి ఒక చట్టాన్ని ఏం చేశారంటే ఒక యాక్ట్ని ఆమోదించడం అనేది చేశారు. దీనిలో తమిళ భాషను వాళ్ళు విస్మరించారు, అంటే డిస్రిగార్డింగ్ తమిళం. ఏమైంది, దీనివల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ అనేది అరైజ్ అయినాయి. ఓకే, దీని రెండోది ఏం చేశారు, యూనివర్సిటీ పొజిషన్స్ అంటే విశ్వవిద్యాలయాలు ఉంటాయి కదండి, యూనివర్సిటీస్ మీరు పేరు వినే ఉంటారు. యూనివర్సిటీల్లో ఉన్నటువంటి ఆ జాబ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫెసర్స్ కావచ్చు, లేదా దాంట్లో ఉన్న అదర్ టైపిస్ట్ కానీ ఇంకా రకరకాలు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా వాళ్ళ జాబ్స్ కానీ గవర్నమెంట్ జాబ్స్లో కానీ అంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో సింహళ భాష దరఖాస్తుదారులకు అనుకూలంగా ప్రభుత్వ విధానాలని, ఆ యొక్క పాలసీస్ని లేదా వాళ్ళకి అనుకూలంగా వారికి ప్రాధాన్యత, వారికి ఇంపార్టెన్స్ ఇచ్చే విధంగా వాళ్ళు ఏం చేశారు అంటే ఆ యొక్క చట్టాలని మార్చేశారు. ఓకే, అర్థమవుతుందండి. ఫస్ట్ది 1956లో ఒక యాక్ట్ ద్వారా సింహళ భాషను ఏకైక అధికార భాషగా గుర్తించారు. తమిళ భాష ఇక్కడ గమనించాల్సింది మనం ఏంటంటే తమిళం, అది శ్రీలంక తమిళ, ఇండియన్ తమిళ అనేది కాదు, టోటల్గా వాళ్ళు తమిళ లాంగ్వేజ్ను మొత్తాన్ని కూడా ఇగ్నోర్ చేసి పడేశారన్నమాట. రెండవది యూనివర్సిటీ ఆ యొక్క పొజిషన్స్, యూనివర్సిటీల్లో ఆ యొక్క జాబ్కు అప్లై చేసుకునే విషయంలో కానీ గవర్నమెంట్ జాబ్స్, ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు అప్లై చేసుకునేటువంటి ఆ యొక్క వాటిల్లో కూడా ఏం చేశారంటే ఎవరైతే మెయిన్గా వాళ్ళ మదర్ టంగ్ అనేది సింహళ భాషగా ఉంటుందో వారికి ఇంపార్టెన్స్ ఇచ్చే విధంగా ప్రభుత్వ విధానాలని అన్నిటినీ కూడా మార్చిపడేశారు. ఇంకొకటి ఏం చేశారంటే థర్డ్ వన్, ఒక న్యూ కాన్స్టిట్యూషన్ అనేది, ఆ కాన్స్టిట్యూషన్లో బుద్ధిజాన్ని ప్రొటెక్ట్ చేస్తూ దాన్ని పోస్టర్ చేస్తూ ఏం చేశారంటే నిర్ణయాలు తీసేసుకున్నారు. ఏంటి, బుద్ధిజాన్ని రక్షిస్తూ అంటే ప్రొటెక్ట్ చేస్తూ ఆ యొక్క పోస్టర్ దాన్ని ప్రోత్సహిస్తూ, ఇంకా ఆ మతాన్ని ఎవరైనా క్రిటిసైజ్ చేసినా లేదా ఆ మతాన్ని క్రిటిసైజ్ చేస్తూ ఎవరైనా బుక్స్ రాసినా ఏం చేసినా వాళ్ళ మీద ఇంకా గవర్నమెంట్ సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది. ఇలాగా బుద్ధిజాన్ని ప్రమోట్ చేయటం అనేది వీళ్ళు చేసినటువంటి ఇంకోటి. ఇలా మనకి ఈ 3 ఎగ్జాంపుల్స్ అనేది మెయిన్గా దీంట్లో ఇచ్చారన్నమాట. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఈ ప్రభుత్వ చర్యల వల్ల శ్రీలంకలో ఉన్నటువంటి ఆ తమిళుల్లో క్రమంగా మేము ఈ శ్రీలంక వాళ్ళం కాదు, మేము పరాయి వాళ్ళము అనేటువంటి ఒక ఫీలింగు, ఒక ఆలోచన అనేది వాళ్ళలో ఆ భావన అనేది వచ్చేసిందన్నమాట. ఇంకా ఏం చేస్తారంటే
బౌద్ధ సింహాల నాయకులు ఏం చేశారంటే నేతృత్వంలోని అంటే బుద్ధిస్ట్ సింహాల లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ భాషను కానీ అంటే తమ తమిళం ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ తమిళ లాంగ్వేజ్ని కానీ లేకపోతే వాళ్ళ కల్చర్ పట్ల అసలు సానుకూలంగా వాళ్ళకి అసలు సానుకూలంగా లేరని వాళ్ళు భావించారు. దీనివల్ల శ్రీలంక తమిళులు అందరూ కూడా క్రమక్రమంగా వీళ్ళ మధ్య విధిమత్యాల మధ్య కూడా ఏమైంది అంటే ఆ యొక్క సంబంధాలు అనేది బాగా బెడిసి కొట్టడం అనేది దెబ్బతినటం అనేది జరిగింది. ఈ విధంగా ఇరుపక్షాల మధ్య సంబంధాలు రోజు రోజుకి క్షీణించడం అనేది జరిగింది. ఇక తమిళులు ఏం చేశారు అంటే సింహళీలు వాళ్ళు ఏదైతే చేయాలనుకున్నారో అది చేశారు. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని తమిళుల యొక్క రియాక్షన్ ఎలా ఉంది అంటే శ్రీలంక తమిళులు పార్టీలు ప్రారంభించి పోరాటాలు స్టార్ట్ చేశారు. ఏంటి వాళ్ళ పోరాటానికి మెయిన్గా మనకి ఒక మేనిఫెస్టో అనేది ఉండాలి కదా. ఇక్కడ ఒక 3 విషయాలను మేనిఫెస్టోగా తీసుకున్నారని చెప్పి మనకి క్లియర్ కట్గా చెప్పాడు. ఒకటి, తమిళ భాషను అఫీషియల్ లాంగ్వేజ్గా గుర్తించాలి ఫస్ట్. రెండోది ఏం చేశారంటే వాళ్ళు ఏ ప్రాంతంలో అయితే ఉంటున్నారో దానికి అటానమీ ఇవ్వమంటారు. అంటే రీజనల్ అటానమీ అనేది ప్రాంతీయంగా వాళ్ళ ప్రాంతాలకి స్వయం ప్రతిపత్తి కల్పించాలని కోరారు. మూడోది ఏం చేశారు అంటే ఆ యొక్క విద్యా ఉద్యోగాల కల్పనలో ఆ యొక్క ఈక్వల్ ఆపర్చునిటీస్ కల్పించాలని చెప్పి వీళ్ళు పెద్ద ఎత్తున శ్రీలంక తమిళ్ చూడండి, ఇండియన్ తమిళ్లా శ్రీలంక తమిళ్ అని కాదు, టోటల్ ఇంక తమిళ్ అంతే. శ్రీలంక తమిళ్ ఏం చేశారంటే పార్టీలను ప్రారంభించే పోరాటాలు స్టార్ట్ చేశారు. కానీ ఏమైంది, తమిళులు అధికంగా ఉండే ప్రాంతాలకు అధిక స్వయం ప్రతిపత్తి అంటే మోర్ అటానమీ టు ప్రావిన్సెస్ ఎక్కడ ఎవరైతే ఆ ప్రావిన్సెస్ పాపులేటెడ్ బై తమిళ్స్ ఎక్కడైతే ఎక్కువగా ఉన్నారో వాళ్ళకి ఆ యొక్క అటానమీ కల్పించాలని వాళ్ళు పాపం పలుమార్లు వాళ్ళు గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేయటం, వాళ్ళ పెద్దలు వెళ్ళి మాట్లాడటం ఇవన్నీ చేసినా కూడా వాళ్ళు దాన్ని రిపీటెడ్గా తిరస్కరించారు. అంటే రిపీటెడ్గా డినైడ్ చేయటం అనేది చేశారన్నమాట. ఇక వాళ్ళ సహనం నశించింది. 1980s వచ్చేటప్పటికి ఆ యొక్క ఇండిపెండెంట్ తమిళ ఈళం అనే దాన్ని స్టార్ట్ చేశారు. అంటే స్వతంత్ర తమిళ ఈళం అంటే రాష్ట్రాన్ని కోరుతూ ఆ నార్థరన్ పార్ట్లోని ఈస్టర్న్ పార్ట్లో ఉన్నటువంటి మనకు ప్రాంతాల్లో అనేకమైనటువంటి ఆర్గనైజేషన్స్ అంటే తెలుగులో సంఘాలు ఆర్గనైజేషన్స్ అనేది పుట్టుకొచ్చాయి. అవన్నీ కూడా ఏంటంటే ఇండిపెండెంట్ తమిళ ఈళం కావాలి అని కోరుతూ పెద్ద ఎత్తున మూమెంట్స్ అనేది ఈ యొక్క ఆర్గనైజేషన్స్ చేశాయి. ఈ విధంగా 2 కమ్యూనిటీస్ మధ్య గల ఈ విషయాలు ఏం చేసినాయి అంటే వైడ్ స్ప్రెడ్ కాన్ఫ్లిక్ట్కి దారితీసినాయి, విపరీతమైనటువంటి సంఘర్షణకు దారి చేసినాయి. చివరికి ఇది ఎవరికి చిలికి చివరికి సివిల్ వార్కి దారితీస్తుంది. సివిల్ వార్ అంటే ఏంటి? సివిల్ వార్ అంటే ఒక దేశంలోని 2 కమ్యూనిటీస్ మధ్య ఇద్దరూ కూడా ఆ దేశస్తులే ఉన్నటువంటి 2 గ్రూపుల మధ్య కనుక వారు జరిగితే దాన్ని సివిల్ వార్ అంటారన్నమాట. ఈ విధంగా మనకి సింహళులకి తమిళులకి మధ్య సివిల్ వార్కి ఏం చేసిందంటే సివిల్ వార్ అనేది జరిగింది. దీనివల్ల ఇద్దరు కొట్టుకుని చచ్చిపోయారు. చాలామంది, కొన్ని వేలాది మంది అటు చనిపోయారు, ఇటు చనిపోయారు. దీనివల్ల ఇంకొక ఏం జరిగింది అనేది ఫలితాలు 2 ఇస్తారన్నమాట. ఒకటి, అనేక మంది ఫ్యామిలీస్ ఏం చేశారంటే కుటుంబాలు దేశాన్ని వదిలి రిఫ్యూజీస్గా వెళ్ళిపోయారు. రిఫ్యూజీస్ అంటే ఏంటండి? రిఫ్యూజ్ అంటే ఒక దేశంలో ఉండటానికి సరైన పరిస్థితులు లేనప్పుడు వేరే దేశానికి వెళ్ళి తలదాచుకోవడాన్ని, వేరే దేశానికి వెళ్ళి ఆ దేశం కల్పించినటువంటి షెల్టర్స్లో వాళ్ళు భయంగా బ్రతకటాన్ని రిఫ్యూజీస్ అంటారండి. ఇలా జరిగింది. రెండోది ఏం జరిగింది అంటే అనేక మంది వాళ్ళ లైవ్లీహుడ్స్ని కోల్పోయారండి. ఈ విధంగా శ్రీలంక అనేది ఇండిపెండెన్స్ తర్వాత చాలా త్వరగా ఎకనామికల్గా మనకి అభివృద్ధి సాధించింది. ఎక్సలెంట్ రికార్డ్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్, ఎడ్యుకేషను, హెల్త్. 1948లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అది ఎక్సలెంట్ రికార్డ్ ఆఫ్ ఎకానమీలో కానీ, హెల్త్లో కానీ, ఎడ్యుకేషన్లో కానీ ఉంది. కానీ
సివిల్ వార్ ఎప్పుడైతే జరిగిందో దాని యొక్క సోషల్గాను, కల్చర్గాను, ఎకనామికల్గాను దాని లైఫ్ అనేది దారుణంగా దెబ్బతిందండి. కాబట్టి ఈ ఈ విధంగా ఇది 2009 వరకు జరిగింది. ఈ విధంగా డెమోక్రసీలో టూ గ్రూప్స్ మధ్య అది ఏంటంటే డెమోక్రసీలో అందరికీ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, పవర్ షేరింగ్ అనేది ఇవ్వాలి. ఇవ్వనప్పుడు వాళ్ళ పర్సంటేజ్ తక్కువైనా కూడా ఏమవుతుంది అంటే దేశాన్ని మొత్తాన్ని కూడా నాశనం చేసి పడేస్తుంది. ఈ సివిల్ వార్ అనేది వేలుపిల్లని ప్రభాకరన్ గారు చనిపోయే వరకు కూడా చాలా పెద్ద ఎత్తున దారుణంగాను పెద్ద స్థాయిలో ఆ యొక్క ఏలం గురించి జరిగింది. ఈ వేలుపిల్లని ప్రభాకర్ గురించి నేను వేరొక వీడియోలో నేను చెప్తాను. ఇక్కడి వరకు మీరు ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ విధంగా సివిల్ వార్ అనేది శ్రీలంక ఎకానమీని, కల్చర్ని, అసలు సోషల్గా ఉన్నటువంటి దాని లైఫ్ని దారుణంగా దెబ్బతీయటం అనేది మనం